అందరికీ నమస్కారం. సానుకూలమైన మాట సత్ఫలితాన్ని కలుగజేస్తుంది, ప్రతికూలమైన మాట ఇబ్బందుల్లోకి తోస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 94వ కథని చెప్పుకుందాం. కథ పేరు మాటే మంత్రం. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన చిన్నతనంలో ఒకరోజు తన పిన్ని కూతురుతో కలిసి ఒక తోటలో ఆడుకుంటున్నారు. ఆటలో భాగంగా వారు చెట్టుపైకి ఎక్కి ఆడుకుంటూ ఉండగా పెద్ద గాలివాన మొదలైంది. వెంటనే అక్కడికి అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న, పిన్ని ఇద్దరూ వచ్చారు. అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న చెట్టుని గట్టిగా పట్టుకో నాయనా అని చెప్తే కలాం చెట్టుని గట్టిగా పట్టుకున్నాడు. కానీ వాళ్ళ పిన్ని మాత్రం ఆమె కూతురికి కింద పడతావు జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విన్న కలాం చెల్లెలు పైనుండి కింద పడిపోయింది. ఇక్కడ ఇద్దరూ జాగ్రత్తలు చెప్పారు. కానీ కలాం వాళ్ళ నాన్న సానుకూలంగా గట్టిగా పట్టుకో నాయనా అనటంతో కలాం చెట్టుపైనే ఉండిపోగా వాళ్ళ పిన్ని ప్రతికూలంగా పడిపోతావు జాగ్రత్త అని అనటంతో అమ్మాయి భయాందోళనకు గురై కింద పడిపోయింది. కథలో పాజిటివ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం. పవర్ ఆఫ్ పాజిటివ్ కమ్యూనికేషన్. వ్యక్తిత్వ నిర్మాణంలో నైపుణ్యాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందులో కమ్యూనికేషన్ అతి ముఖ్యమైనది. సానుకూలమైన మాట సత్ఫలితాన్ని కలుగజేస్తుంది, ప్రతికూలమైన మాట ఇబ్బందుల్లోకి తోస్తుంది. ఏం చేయకూడదో చెప్పడం కన్నా ఏం చేయాలో చెప్పడం వల్ల పనులు సక్రమంగా జరుగుతాయి. అందుకే చెప్పదలుచుకున్న ఏ అంశాన్నైనా సానుకూలంగా మార్చి చెప్పండి. అఫర్మేషన్ ఈజ్ కమ్యూనికేటింగ్ నెగటివ్ సెంటెన్స్ ఇన్ ఏ పాజిటివ్ వే. మీరు ఎక్కువసార్లు ఉపయోగించే 10 ప్రతికూల వాక్యాలను రాసి వాటిని సానుకూల వాక్యాలుగా మార్చండి. ఉదాహరణకు, నువ్వెందుకు పనికిరాని వాడివి అనేది నెగిటివ్. నువ్వు చేయగలిగిన పనిని చేయడం మొదలుపెట్టు అనేది పాజిటివ్. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 94వ కథ సమాప్తం.